నమస్తే. మనం 33 శ్లోకాలు చెప్పుకున్నామా ఆత్మ విద్యా విలాసంలో. జీవుడు నేను వేసుకున్న చొక్కాతో నాకు తాదాత్మ్యం లేక నేను నేనుగా ఉంటే ఈ చొక్కా చిరిగి ముక్కలైతే నాకు వచ్చిన నష్టం ఏమిటి? నేను ఇంటి వరండాలో కూర్చుని ఉన్నప్పుడు రోడ్డు మీద ఎందరో మనుషులు పోతూ ఉంటే మాత్రం నాకు నష్టం ఏమిటి? లాభం ఏమిటి? లాభ నష్టాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం కోసం శిష్యుడు ఈ ఉపమానం చెప్తూ, సామాన్యంగా మనం లోకల్లో అనేకమైన కర్మలు చేస్తాం. వాటిలో పాపకర్మలు, పుణ్యకర్మలు, మంచి చెడు అన్ని చేస్తాం. 2 రకాలు. ఈ కర్మలన్నిటినీ శరీరంతో చేస్తాం, లేదా వాక్కుతో చేస్తాం, లేదా మనస్సుతో చేస్తాం. ఈ మూడిటితో తప్ప మరింక వేటితో కూడా కర్మలు చేయలేము. శరీరంతో వాక్కుతో చేసే కర్మల వల్ల కర్మ ఫలాలు వస్తున్నాయి. అదే మనస్సుతో చేస్తే వాసనలు కూడి ఉంటాయి. ఈ వాసనలు కర్మఫలాల కారణంగా మళ్ళీ జన్మలు వస్తున్నాయి. ఈ జన్మలలో వాసనల ప్రేరణతో మళ్ళీ కర్మలు చేస్తాం. కర్మఫలాల వల్ల సుఖము దుఃఖము అనేవి అనుభవిస్తాం. అంటే మనం ఏం చేశామో వాటి యొక్క ఫలితం అనుభవించాలి అంటే మళ్ళీ జన్మ తప్పదు. ఇది జన్మబంధం, కర్మబంధం, జన్మ కర్మ వలయం, జనన మరణ చక్రం. అయితే ఆత్మానుభూతి పొందిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎల్లప్పుడూ కూడా నేను ఆత్మని అనే నిశ్చయంలో, అనుభూతిలో ఉంటాడు. అంతేకాదు ఈ దేహ మనోబుద్ధులు ఇవి నేను కాదు అనే దృఢమైన భావన ఉంటుంది. అంటే గట్టి భావన ఉంటుంది. అలాంటప్పుడు ఈ మనోవాక్కాయలు, శరీరము, మనస్సు, బుద్ధి. శరీరం ఏం చేస్తున్నా, మనస్సు మాట్లాడేటప్పుడు, మనస్సు ఆలోచనలు చేసేటప్పుడు, వాక్కుతో మాటలు జరుగుతూ ఉన్నప్పుడు నాకు ఏ సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఇవి జరుపుకుంటూ ఉంటాయి. శరీరం కర్మలు చేస్తోంది, వాక్కు మాట్లాడుతుంది, మనస్సు ఆలోచిస్తోంది. నాకైతే ఏ పని లేదు, నాకు వాటితో సంబంధం లేదు, వాటి పనులు అవి చేసుకుంటున్నాయి అనుకుంటాడే కానీ వాటితో తాదాత్మ్యం చెంది తనను తాను మరిచిపోయి నేను చూస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను అలా మాత్రం ఇంకా అనుకోడు. ఎందుకు? అదే నిర్మలమైన ఆత్మనైన నేను ఈ మనోవాక్కాయల్ని, వాటి వృత్తులని అన్నిటినీ కూడా సాక్షిగా గమనిస్తున్నాను, కేవల సాక్షిని అని తాను కేవల సాక్షిగా, అకర్తగా అలా ఉంటాడు. మరి కర్మలు చేస్తే కర్మఫలాలు వస్తాయి కదా, వస్తాయి, తప్పకొస్తాయి. అయితే ఎవరు చేస్తే కర్మఫలాలు వాళ్ళకే వస్తాయి, ఒకళ్ళు చేస్తే మరొకళ్ళకి రావు. అంటే ఇంత లోతుగా తెలుసుకుంటేనే గాని ఎవరు చేసిన వాళ్ళు వస్తాయి, కానీ ఒకళ్ళు చేసిన కర్మ ఫలాలు మరొకరికి రావు. ఇది ఉపనిషత్తులో చెప్పబడింది, వేదాలలో చెప్పబడింది. కానీ మన పెద్దలు ఇంతకుముందు నిన్న మనం చెప్పుకున్నట్లుగా మన తల్లిదండ్రులు చేస్తే పిల్లలకు వస్తుందని, లేకపోతే భర్త చేస్తే భార్యకు వస్తుందని, భార్య తను చేసుకుంటే పుణ్యం కుటుంబానికి వస్తుందని, ఇలా మనకి అన్ని చెప్తూ ఉంటారు. అలా చెప్పటంలో ఏంటి అంటే, నువ్వు చేయటం మొదలు పెడితే నిన్ను చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ మార్గంలో నడుస్తారు. కాబట్టి నువ్వేనా మొదలుపెట్టు అని అక్కడ భావనని మనం తీసుకోవాలి తప్ప ఒకళ్ళు చేస్తే మరొకళ్ళకి వస్తుంది అని మాత్రం అది కొంతకాలం అవగాహనతో. మొదట్లో అది అర్థం కాదు. మొదట్లో వాళ్ళు చెప్పింది అది నిజమే కావచ్చు, అగో భర్త చేస్తే భార్యకు వస్తుందని. అలాగని పూర్తిగా భర్త ఆయన చేస్తున్నాడు కదా, నాకేం సంబంధం లేదని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అలా కాదు. ఇద్దరు అసలు వివాహం జరగటమే ఇద్దరు మనుషులు తమ సంతానానికి కూడా నేర్పిస్తూ, అంటే తన కుటుంబ సభ్యులకి కూడా ధర్మ అర్థ కామ మోక్షాల వైపు నడిపించడానికి, వీళ్ళిద్దరూ ఒక పడవలాగా వాళ్ళని కూడా ఒడ్డును చేర్చడానికి, మొత్తం కుటుంబం అంతా కూడా ధర్మ మార్గంలో నడవటానికి, ధర్మంగా అర్థాన్ని సంపాదించుకోవటానికి, ధర్మంగా తన కోరికలు తీర్చుకుంటూ సాధనలు చేసి మోక్ష మార్గాన్ని ప్రయాణం చేయటానికి ఒక పడవ లాంటిది ఈ గృహస్థాశ్రమం, కుటుంబం. కాబట్టి తను, భార్య, బిడ్డలు అందరూ కూడా మోక్ష మార్గం వైపు ప్రయాణం చేయటానికే గృహస్థ ధర్మాలని పాటించాలి. అంతే తప్ప ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళకి వస్తుంది అని కాదు. పెద్దవాళ్ళు చేస్తే అది చూసి పిల్లలు నేర్చుకుంటారు. చిన్న వయసులో మనం తల్లిదండ్రులుగా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఇంకా మాటలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి చూడండి, మనం ప్రతిరోజు ఏవో స్తోత్రాలు అవి చదువుతూ ఉంటాం కదా, ఆ స్తోత్రాలని
పద్యాలని, శ్లోకాలని మన చిన్నప్పుడు నేర్చుకున్నవే మనం నేర్చుకోవే మనకి కంఠతా వచ్చినవి వస్తూ ఉంటాయి కదా. నేనేం చేసేదాన్ని, మా పాపకి జడ వేస్తున్నప్పుడు స్కూల్కి వెళ్ళిపోవాలి, నేను ఉద్యోగమే, పిల్లలకి తెముల్చుకొని వెళ్ళాలి కదా. తనకి జడ వేస్తూ లలితా సహస్రం చేతికిచ్చేదాన్ని. లలితా సహస్రం తను పట్టుకునేది. అది నేను చదువుతూ ఉంటే తను కూడా దాంతో పాటు చదువుతూ, ఎందుకంటే టైం ఎక్కడ సరిపోతుంది, ఉదయం 7 బయటకు వెళ్ళిపోవాలి కదా. ఆ సమయంలోనే, ఆ కొద్ది సమయంలోనే అష్టోత్తరాలు గాని, లలితా సహస్రం గాని, విష్ణు సహస్రం గాని, రామరక్ష స్తోత్రం గాని అవన్నీ కూడా ఇవాళ కొంతవరకు, మళ్ళీ రిపీటెడ్ గా ఒక వారం రోజులు ఆ రిపీటెడ్ గా జడ పూర్తయ్యేంత వరకు 2 జడలు వేసి పైకి కట్టాలి కదండి పిల్లలకి, చిన్న చిన్న పిల్లలు కదా. అది పూర్తయ్యేంత వరకు అది నేర్పించడం, మళ్ళీ ఆ తర్వాత వారంలో అక్కడి నుంచి తర్వాత మళ్ళీ నేర్పించడం. అలా తనకి మొత్తం అన్ని కూడా నేను నేర్చుకున్నవి ఏదైతే ఉన్నాయో అన్ని కూడా తనకి కూడా అలా నేర్పించు. అది ఏంటంటే మన యొక్క బాధ్యతగా వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు పెద్ద వయసు వచ్చేంత వరకు నిలదొక్కుంటారా, నిలబెట్టుకుంటారా కాదు. వాళ్ళకి ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనకంటే ఇంకా ఉన్నతమైన మార్గం వాళ్ళకి లభ్యమవుతుంది. అసలంటూ మార్గంలోకి, దారిలోకి మనం ప్రయాణించడం, వాళ్ళని కూడా మనతో పాటు తీసుకువెళ్తున్నప్పుడు వాళ్ళు మనం వెళ్ళిన మార్గంలోకే కాదు, అంతకంటే ఉన్నతమైన మార్గంలోకి వాళ్ళు దూసుకుని వెళ్ళిపోతారు. అసలంటూ మార్గం చూపించేది మనమే. ఆ భావనతో బిడ్డలకి మనం నేర్పించడం మొదలు పెడితే మోక్ష ద్వారం, మోక్షం వైపు ప్రయాణం చేసే స్పీడ్ గా మనకంటే ఎక్కువగా ఇంకొద్దిగా బాగా అవగాహనతో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. కొంతమంది ఆగిపోతారు, అది వేరే విషయం. కానీ చిన్న వయసులో నేర్పించడం, అది మన భారతీయ సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, మాటలు రావటానికి ముందే 2 చేతులు పైకెత్తి గోవిందా కొట్టమ్మా అంటే గోవిందా కొట్ట. అది ఇంకా వాళ్ళకి మాటలు వచ్చా, గోవింద గోవింద అనగానే 2 చేతులు పైకెత్తి గోవింద కొడతారు. రామ్ రామ్ అనగానే చేతులు 2 ఇలా 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 భజన చేయటం, మాటలు రాకపోయినా. అంత సనాతన ధర్మంలో మనం ఆ మార్గం వైపు చూపించడం అనేది ఒక తల్లిదండ్రులుగా, పెద్దలుగా మన యొక్క బాధ్యత. కాకపోతే ఎవరు చేసినది వాళ్ళకే వస్తుంది, అది మనకి తెలుసు. మనకి తెలుసు కదా అని వాళ్ళని వదిలేస్తామా? వాళ్ళని ఈ మార్గంలోకి మనం తీసుకెళ్తాం. మనోవాక్కాయలే కానీ ఆత్మ అయిన నేను కాదు కదా. అందుకే కర్మఫలాలు ఈ మనోవాక్కాయలకే కానీ తనకి కాదు. కాబట్టి తనకు కర్మ ఫలాలు లేవు, వాటి కారణంగా తిరిగి జన్మలు లేవు. తాను కేవల సాక్షి. ఎప్పుడైనా చేసేవాడికే తప్ప చూసేవాడికి ఎలాంటి కర్మఫలాలు ఉండవు. అదే బజార్లో ఇద్దరు తగాదబడి కొట్టుకుంటూ ఉంటారు, దెబ్బలు తగిలేది వాళ్ళకే గాని ఇంటి పై అంతస్తులో నిలబడి చూసే వాళ్ళకి ఏవి దెబ్బలు తగలవు కదా. అలాగే కేవల సాక్షిగా ఉన్న ఆత్మనిష్ఠుడికి కర్మఫలంగా సుఖ దుఃఖాలు ఏవి ఉండవు. సుఖము లేదు, దుఃఖము ఉండదు. అలాగే కర్మఫల అనుభవం కోసం తిరిగి జన్మ కూడా ఉండదు. అప్పుడు జన్మరహితుడవుతాడు. అదే ముక్తి, అదే జీవన్ముక్తి. అయితే మరి కర్మఫలాలను తిరిగి మనోవాక్కాయాలను అనుభవించాలి కదా. అవి ఎలా అనుభవించాలి అంటే, దేహం గాయపడచ్చు. దేహాన్ని, నిన్న మనం దీన్ని చాలా వివరంగా చెప్పుకున్నాం, దేహానికి ఎప్పుడో దెబ్బ తగ్గుతుంది. మనస్సు దాన్ని గమనిస్తుంది. వాక్కు దాన్ని పదే 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 దాని గురించి మాట్లాడుతూ ఉండొచ్చు. మనస్సులో దుఃఖము, లేకపోతే దెబ్బ తగిలితే దుఃఖం. అదే ఏదైనా మనకి సంతోషకరమైన విషయం తెలిస్తే ఆనందం. మనస్సు ఆనందపడుతూ ఉంటుంది, మాట మళ్ళీ మళ్ళీ దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. అయితే ఈ మనోవాక్కాయాలు ఎలా దుఃఖిస్తున్నా, ఎలా సంతోషిస్తున్నా ఆత్మనిష్ఠుడు మాత్రం నిర్లిప్తంగా ఆ సుఖాన్ని తీసుకోడు, దుఃఖాన్ని తీసుకోడు, రెండింటినీ కూడా అనుభవించడు. సాక్షిగా చూస్తాడే గాని తనివిగా చేసుకోడు. కర్మలు జరిగేటప్పుడు కూడా సాక్షిగానే ఉంటాడు. కర్మఫలాలు అనుభవించేటప్పుడు ఇప్పుడు సాక్షిగానే ఉంటాడు. అంతేనా, నిర్లిప్తంగా ఉంటాడు, ఏమి సంబంధం లేనట్లుగా ఉంటాడు. అంటే ఆత్మనిష్ఠుడు ఈ సుఖ దుఃఖాలు రెండింటినీ కూడా పట్టించుకోడు. తాను తన స్థితిలో, స్వస్థితిలో, ఆత్మస్థితిలో అలా ఉండిపోతాడు. అనంత అఖండ ఆనంద సాగరుడిగా ఉండిపోతాడు. ఏ భేదాలు లేని ఏకరూపుడే చిత్ స్వరూపుడు అని 34వ శ్లోకం చూద్దాం. వ్యావృత్త రూపమిదిమేవ జగద్విభిన్నం జ్ఞానం త్వభిన్నమనువృత్తతయాఖిలేషు జ్ఞానం చ భిన్నమితి చేత్
జడతాది దోష ప్రాప్తిర్భవేచ్యుతిశిరాంసి నతం నహంతే. వ్యావృత్త రూపం వెల్లడి అవుతున్నా ఇదం జగత్ ఏవ, ఈ ప్రపంచమే విభిన్నం భేదాలతో ఉన్నది. జ్ఞానంతో జ్ఞానం మాత్రం అభిన్నం, ఏ భేదాలు లేనిది. అఖిలేషు అనువృత్తయ, అన్నిటినీ అనుసరించి ఉన్నందున జ్ఞానంచ భిన్నం ఇది చేత్, అలా జ్ఞానం కూడా భేదాలతో ఉన్నది అని భావిస్తున్నట్లయితే జడత ఆది దోష ప్రాప్తి భవేత్, జడత్వం మొదలైన దోషాలు కలుగుతాయి. శృతి శిరాంసి, శృతులు అంటే వేదాలు, శిరాంసి అంటే శరలు అంటే తలలు అన్నమాట. వేదాల యొక్క తలలే ఉపనిషత్తులు. తం నహంతే, దీనిని అంగీకరించవు. కనిపించే ఈ జగత్తు మాత్రమే భేదాలతో కూడి ఉన్నది. ఈ జగత్తుని ప్రకాశింపచేసే జ్ఞానం, ఆ జ్ఞానాన్ని చిత్ అంటారు. చితి వేరు, చిత్ వేరు. చితి అంటే ఆత్మ చైతన్యం, చిత్ అంటే జ్ఞానం. ఆ రెండింటికి ఉన్న భేదం గుర్తు చేసుకోండి. జ్ఞానం మాత్రం ఏ భేదాలు లేదు, అన్నింటిలోనూ అనుసరించి ఉన్నందున జ్ఞానం భేదాలతో కూడుకుంది అని అనుకుంటే ఆత్మ చైతన్యానికి చిత్తుకి జడత్వం మొదలైన దోషాలు అనేవి వస్తాయి. ఉపనిషత్తులు ఇలాంటి వాటిని అంగీకరించవు. అంటూ తాను ఆత్మస్వరూపుడు, తాను ఏకం, ఆత్మస్వరూపం తాను ఏకము, అద్వయం, ఉన్నది ఒక్కటే అద్వయం, రెండవదంటూ ఏది లేదు. ఏ భేదాలు లేని ఏకరూప జ్ఞాన స్వరూపం. అసలు ఏ భేదాలు లేని ఒకే ఒక్క రూపమైన ఆత్మస్వరూపం. ఈ కనిపించే జగత్తంతా భేదాలతో కూడి ఉంది. రూపంతో ఉంది, శబ్దంతో ఉంది, రుచులు, వాసన ఇవన్నీ ఉన్నాయి. చరం అచరం, కదిలేవి కదలనివి. జడం చైతన్యం, జడం అంటే దాంట్లో ప్రాణం లేనివి, ప్రాణం అంటే కదలికలు లేనివి, చైతన్యం కదలికలతో కూడి ఉన్నవి. ఇలా ఎన్నో భేదాలతో ఈ ప్రపంచం కనిపిస్తుంది. అయితే ఈ జగత్తుని ప్రకాశింపచేసే జ్ఞానం అదే చిత్, అది మాత్రం దానిలో ఏ భేదాలు లేవు. అంటే జ్ఞానంలో భేదాలు లేవు, ప్రపంచంలోనే భేదాలున్నాయి. కన్ను ఎన్నో రకాల వస్తువులను చూస్తుంది, కానీ ఆ కంటి వెనక ఉన్న జ్ఞానం మాత్రం ఒకటే. కంటి వెనక ఉన్న ఆత్మ చైతన్యం చిత్ జ్ఞానం అది ఒకటే ఉంటుంది. కానీ తను కంటిని ద్వారా చూడబడే వస్తువులు మాత్రం వివిధ రకాలనేవి ఉంటాయి, అభిన్నం. అవి చెవి, ముక్కు, చర్మం, నాలుక ఇవి కూడా అంతే. వాటి వెనక ఉన్న చిత్తు ఒకటే. అవి రుచి చూసేవి రకరకాలు, వినేవి రకరకాలు, అలాగే స్పర్శించేవి రకరకాలు, వాసన చూసేవి అనేక రకాలు ఉంటాయి. జ్ఞానం మాత్రం చిత్ మాత్రం ఒకటే. ఇంద్రియాలు అన్నింటిలో ఉన్న చైతన్యం మాత్రం ఒకటే. అయితే కంటి వెనుక ఉన్న చిత్తు, చెవి వెనుక ఉన్న చిత్తు, ఇలా ఒక్కొక్క ఇంద్రియం వెనుక ఉన్న జ్ఞానం భేదాలతో ఉంటుంది అంటే ఉపనిషత్తులు ఒప్పుకోవు. అవి వేరు వేరు భేదాలతో ఉంటాయంటే ఉపనిషత్తులు ఒప్పుకోవు. ఎందుకు? జ్ఞానం వేరు వేరు అయితే అది పరిమితమై జడమైపోతుంది. జ్ఞానం వేరువేరుగా లేదు, ఉన్నది ఒక్కటే జ్ఞానం. కానీ ఆ పరికరంలోకి, ఆ ఇంద్రియంలోకి వెళ్ళేటప్పటికీ ఆ ఇంద్రియంలో కనిపించేవి వినిపించేవి రకరకాలుగా ఉండుంటాయి. చిత్ ప్రకాశం జడం అనే మాటను ఉపనిషత్తులు ఎలా అంగీకరిస్తాయి? చిత్ అనేది జడమా? ఉపనిషత్తులు వాటిని ఒప్పుకోవు. చిత్ అనేది జడం కాదు, అది చైతన్యం. ఫ్యాను, లైటు, ఫ్రిడ్జ్, హీటరు, ఏసీ ఇలా అన్ని వేరు వేరు వస్తువులు వేరు వేరు ప్రయోజనాలకి ఉపయోగపడతాయి. అయితే వీటి అన్నిటి వెనుక ఉన్న కరెంట్ మాత్రం ఒక్కటి, అది వేరువేరుగా ఉండదు కదా. ఫ్యాన్ లో కరెంట్ వేరు, టీవీలో కరెంట్ వేరు, ఇన్ని కనెక్షన్లు మన ఇంట్లోకి వస్తున్నాయా? ఇంట్లోకి మనం స్తంభం నుంచి మన ఇంట్లోకి తెచ్చుకున్నది ఒకటే కరెంట్, వేరు వేరు కరెంట్ కాదు. వాటిని మనం ఆ పరికరాలలో ఉపయోగించేటప్పుడు అది వేరు వేరుగా ఉపయోగపడుతున్నాయి. కరెంట్ మాత్రం ఒకటే. లైట్ వెనుక కరెంట్ వేరు, ఫ్యాన్ వెనుక కరెంట్ వేరు అంటే బుద్ధున్న వాళ్ళు ఎవరైనా అంగీకరిస్తారా? ఈ లైట్ వెలుగుతోందంటే ఈ కరెంట్ వేరండి, ఫ్రిడ్జ్ ఆ కరెంట్ వేరండి, టీవీ ఆ కరెంట్ వేరండి. ఇన్ని రకాలు ఉండవు కదా కరెంట్లు, ఉన్నది ఒక్కటే. అది అందరూ అంగీకరించే సత్యం. అలాగే
అన్ని విషయాలని ప్రకాశింపచేసే జ్ఞానం ఇది కూడా ఒక్కటి. ఇన్ని రకాల జ్ఞానాలు లేవు. చిత్తు ఒక్కటే. జ్ఞానం అనేక రకాలుంటే అవి కూడా పరిమితమైపోయి జడమైపోతాయి. కన్ను జడం, చెవి జడం, చేతులు జడం, కాళ్ళు జడం, ఇవన్నీ జడమైనవి కదా. అప్పుడు జ్ఞానం కూడా అనేక రకాలుంటే అది కూడా పరిమితమైపోతుంది, జడమైపోతాయి. అందుకని అజడమైపోతాయి. కాబట్టి ఇవి ఉపనిషత్తులు వాటిని అంగీకరించు. అంటే ఆత్మస్వరూపుడు తాను ఏకస్వరూపుడు, అభిన్నుడు. అతనికి ఏ భేదము లేదు, ఉన్నది ఒక్కటే. ఏకరూపుడు అంటే ఒక్కటే తప్ప మరింకో రెండోది అనేది లేదు. అద్వయం, రెండోదంటూ ఏదీ లేదు అనే అనుభూతిలో ఉంటాడు. చిత్త స్వరూపం ఒకటే, ఏకమైన స్వరూపం. సుషుప్తిలో, గాఢ నిద్రలో అందరూ ఒక్కటే. ఎవరిని పలకరించినా నిద్రపోయి లేచిన తర్వాత అందరికీ ఒక్కటే చెప్తారు, హాయిగా నిద్రపోయానంటారు. మరి హాయిని వర్ణించమంటే, నిద్రపోయి లేచాక నిద్ర పట్టింది, మంచి ఎండవేళ కదండి, భోజనం చేసిన తర్వాత కొద్దిగా అలా నడుము వాల్చేసాం, కళ్ళు వాలిపోయే నిద్రపోయాం. మధ్యాహ్నమే అనుకుందాం, అందరూ నిద్రపోయారు, ఇంట్లో అందరూ అలసిపోయారు, చాలా నిద్రపోయారు. అందరి నిద్ర ఒకలా ఉంటుందా? సుషుప్తిలో ఒక్కొక్కళ్ళ సోది నిద్ర ఒక్కొక్కలా ఉంటుందా? సుషుప్తి స్థితిలో ఎవరైనా బయట నుంచి కిటికీలోంచి మన తలుపు కొడదామని వస్తే, ఏంటి ఇంట్లో ఎవరు మాట్లాడట్లేదు, వీళ్ళు అసలు మెలకుగా ఉన్నారు, బెల్ కొడితే మళ్ళీ లేస్తారేమో కిటికీలోంచి తొంగి చూస్తే అందరూ నేల మీద హాయిగా ఫ్యాన్ కింద పడి నిద్రపోతున్నారు. అబ్బో పాపం, వీళ్ళని లేపితే మళ్ళీ ఇబ్బంది పడాలి, ఇప్పుడు బెల్ కొట్టినా తలుపు కొట్టినా ఇబ్బంది పడాలి, తర్వాత వచ్చి మనం ఇంకోసారి వద్దాంలే అని ఏ పక్క వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, ఏదో చిన్న పని ఉండి వచ్చిన వాళ్ళు తలుపు కూడా కొట్టకుండా చూసి గాఢ నిద్రలో ఉన్నారు వీళ్ళని లేపకూడదు అని వెళ్ళిపోతారు కదా. అంటే మనమే ఒక గదిలో అందరూ పిల్లలు పెద్దలు అందరూ నిద్రపోతున్నారు, మనం మెలకుగా ఉన్నాం, వెళ్ళి చూస్తే అందరూ గాఢ నిద్రలో ఉంటారు. వాళ్ళని లేపడానికి మనకే ప్రాణం ఒప్పదు. అందరిది ఒకటే నిద్ర. అంటే సుషుప్తిలో ఉన్నప్పుడు అనుభూతి అందరిది ఒకటే. అందరూ అంటే అన్ని జీవులది ఒకటే. ఈ సుషుప్తి స్థితి మానవులకు వేరు, జంతువులకు వేరు, పక్షులకు వేరు ఉండదు. సమయం తక్కువ ఉంటుందేమో కానీ సుషుప్తి మాత్రం అన్నిటికీ, అన్ని జీవులకి ఒక్కటిగానే ఉంటుంది. మనం ఎక్కువసేపు పడుకుంటాము, మిగిలిన జీవులు చాలా తక్కువ సమయం నిద్రపోతాయి, సుషుప్తిని అనుభవిస్తాయి. అంతే తప్ప అన్నిటికీ మాత్రం ఒక్కటే స్థితి. అలా అంటూ ఆత్మకి మాత్రం ఒకటే స్థితి, ఒకే స్థితి ఉంటుంది. తర్వాత ఆత్మనిష్ఠుని యొక్క విచారణ ఎలా ఉంటుందో, ఆచరణ ఎలా ఉంటుందో 35వ శ్లోకంలో చెప్తున్నారు. 35 నైవేంద్రియాణి విషయేషు నియోజయామి ప్రాగ్వాసనావసతయేవ హితాని యాంతి స్వాన్ గోచరాన్ ప్రతిమమాస్తి న సాక్షితాపి సా సాక్ష్య భేద కవితా ఖల సోప్య సత్యః. ఇంద్రియాలను విషయేషు న నియోజయామి, విషయ వస్తువులలో నియోగించను. ప్రాక్వాసన వసతే అవహి, పూర్వపు వాసనల ప్రభావంతో, వాటి ప్రేరణ వల్లనే తాని అవి స్వాన్ గోచరాన్ ప్రతి, తమకు గోచరమయ్యే విషయాల వైపు యాంతి, వెళ్ళిపోతూ ఉంటాయి. మమ, నాకు సాక్షితే అపి నా అస్తి, వాటి పట్ల సాక్షిత్వం కూడా లేదు. ఆ సాక్షిత్వం సాక్ష్య భేద కవిత, సాక్షి భేదంతో కూడి ఉన్నది. ఖలు స అపి అసత్య, నిజంగా ఇది అబద్ధమే. సాక్ష్య, ఈ శ్లోకం వివరించుకుంటాం, కొద్దిగా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఇంద్రియాలను విషయ వస్తువుల్లో నియోగించను. ఇంద్రియాలను విషయ వస్తువుల్లో నియోగించను. పూర్వవాసనలను అనుసరించి మాత్రమే అవి వాటికి గోచరమయ్యే విషయాల వైపు పరుగులు తీస్తూ ఉంటాయి. నాకు వాటి పట్ల సాక్షిత్వం కూడా ఏమీ లేదు. సాక్షిత్వం సాక్షి భేదంతో కూడి ఉంది. నిజంగా ఇది కూడా అబద్ధమే. దీన్ని వివరించుకుంటూనే అర్థమవుతుంది. ఒక సాధకుడు దైవానుగ్రహం, గురు అనుగ్రహం, స్వప్రయత్నం 3 ఉండాలి. దైవానుగ్రహం,
గురు అనుగ్రహం, తన ప్రయత్నం, అదే పురుషార్థం అన్నమాట. జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఆత్మానుభూతిని చెంది నిరంతరం తాను ఆత్మగా అలా ఉండిపోతాడు. అయితే అలా ముక్తి పొందినప్పటికీ శరీరం ప్రారంధం ప్రకారం శరీరం ఇంకా నిలిచే ఉంది. ముక్తి అన్నది వచ్చేసింది, జీవన్ముక్తి అనేది ఏర్పడింది. ఎప్పుడు? 50 సంవత్సరాల వయసులో వచ్చిందనుకుంది. ఆయనకి ఇంకా 75 సంవత్సరాల కాలం ఉంది. మరి 25 సంవత్సరాలు ఉంటాడా, చనిపోతాడా? ప్రారంధం ఉంది కదా మరి, అందుకు జీవించి ఉంటాడు. అలా జీవించి ఉన్నంత కాలం శరీరం ఏవో పనులు చేస్తూనే ఉంటుంది. ఆయన చెయ్యడు, శరీరం చేస్తుంది. అంటే విడిపోయాడు అనమాట. శరీరంతో ఆయన పనస పండు నుంచి ఆ లోపల గింజ విడిపోయింది. పనస పండుకి ఇప్పుడు లోపల ఉన్న గింజకి సంబంధం ఏమీ లేదు. అంటే తాను ఆత్మగా ఉన్నాడు. పండు ఏమైపోయినా దాంతో ఎటువంటి సంబంధం లేదు. ఇంద్రియాలు వాటి వాటి కర్తవ్యాలు అవి నిర్వహిస్తూ ఉంటాయి అలవాటుగా. అయితే సామాన్యుడైన మనం ఏమంటాం? నేను చేస్తున్నాను అంటాం. కానీ ఆత్మానుభూతి పొందిన మహాత్ముడు ఎప్పుడు ఏ కొరత లేకుండా ఆత్మానందంలో అలా రమిస్తూనే ఉంటాడు. కాబట్టి అతనికి ఈ లోకంలో తీర్చుకోవలసిన కోరికలు అనేవి ఏమీ ఉండవు. ఎందుకంటే నాకు ఈ లోకంతో సంబంధం లేదు, ఈ దేహానికి ఉంది కానీ నాకు లేదు. నెరవేర్చవలసిన కర్తవ్యాలు కూడా ఏమీ ఉండవు. కాబట్టి అతడు కావాలని శరీరాన్ని పని చేయించడు. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? కావాలని శరీరాన్ని పని చేయిస్తున్నాం. ఎందుకంటే మనం ఆత్మనని తెలుసుకున్నాం కానీ జీవభావం పోలేదు. కాబట్టి ఈ జీవభావం నేను ఆత్మనే తెలుసుకున్నాం అంతవరకే. తెలుసుకోవటం వేరు, అనుభవించటం వేరు. మనకి ఇంకా అనుభవం లేదు కాబట్టి దీని పని మనం చేయిస్తున్నాం. అతనికి పని చేయించే అవసరం లేదు. ఏమంటే వాళ్ళ పిల్లలకి పెళ్లి కాలేదు, ఏదో ఒక సంబంధం వచ్చింది, కుదిరింది, ఆయన పెళ్లి చేస్తాడా, చేయడా? మరి ఆయనకి శరీరానికి సంబంధం లేదుగా. అంటే ఆ పనులన్నీ జరిగిపోతుంటాయి. ఆయన ఎంత పిసరు కూడా దాన్ని పట్టించుకోడు. దీనికి ఉదాహరణ చెప్పుకుందాం. మన గురువు గారు వాళ్ళ అబ్బాయి పెళ్ళప్పుడు, ప్రవీణ్ గారి పెళ్ళప్పుట, ఆ ముహూర్తం అంటే స్నాతక సమయం, అందరూ బంధువులందరూ వస్తున్నా, ఆయనతో అందరూ మాట్లాడుతున్నా, చివరి వరకు ఆయన ఈ ఆత్మబోధని, తత్వబోధని, వీటి విషయాలే మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఆయన వచ్చి పేట్ల మీద కూర్చుని స్నాతక సమయం వరకు కూడా ఆయన ఇందులోనే ఉన్నారు. ఆయనే చెప్పుకుంటారు, నా కూతురు పెళ్ళైనప్పుడు, కొడుకు పెళ్ళైనప్పుడు కూడా నేనేమి పట్టించుకోలేదు. ఆ సమయానికి వాళ్ళు రమ్మన్నారు, వెళ్ళి కూర్చున్నాను, చేశాను. అక్కడ అందరూ కూడా ఎవరైతే ప్రశ్నలు వేస్తూ ఈ తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను అవి చెప్పుకుంటూనే ఉన్నాను. క్లాస్ చెప్తూనే ఉన్నాను వాళ్ళకి. క్లాస్ అంటే జూమ్ క్లాస్ కాదు. అప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన శిష్యుల దగ్గర వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కానీ, లేకపోతే ఆయన చెప్పుకునేవి కానీ ఆయన అలా చెప్పుకుంటూ ఉండేవారు. అది ఒక ఉదాహరణ అనమాట. అంటే ఆత్మానుభూతి పొందిన వాళ్ళు ఈ దేహంతో వాళ్ళకి సంబంధం ఉండదు. మరి పెళ్ళిళ్ళు చేయరా? చేస్తారు. ఇంట్లో కార్యక్రమాలు జరగవా? అన్ని జరుగుతాయి. కానీ వాళ్ళు ఎలా ఉంటారు? నిశ్చలంగా ఉంటారు. ఈ ఉదాహరణ మాత్రం నాకు బాగా అర్థమైంది. అంటే వాళ్ళు దేన్ని పట్టించుకోరు, మనసు వరకు తెచ్చుకోరు. ఈ దేహం చేసుకుంటూ వెళ్ళిపోతారు, నాకైతే ఏ సంబంధమో లేదు, అలా ఉంటారనమాట వాళ్ళు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఈ లోకంలో తీర్చుకోవాల్సిన కోరికలు ఏమీ ఉండవు, నెరవేర్చవలసిన కర్తవ్యాలు ఉండవు. కాబట్టి అతను కావాలని శరీరాన్ని పని చేయించడు, ఇంద్రియాలని విషయ వస్తువుల్లోకి పోనివ్వడు. అంటే అవి తెచ్చుకుందాం, ఇవి తెచ్చుకుందాం, అలాంటివి ఏమీ కూడా ఆయనకి మనసు వరకు ఉండదు. మనసే ఉండదు కదా. అతడు ఆత్మగా అకర్త, అభోక్త, ఏమి చెయ్యడు, ఏమి అనుభవించడు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా, నిర్లిప్తంగా ఉండిపోతాడు. అతనికి ప్రపంచ విషయాలతో కాని, వస్తువులతో కాని ఎలాంటి సంబంధము ఉండదు. అలాగని దేహం ఊరికే ఉండదు. ఇంద్రియాలన్నీ బిగుసుకుపోయి పనిచేయకుండా ఉండటమా? అలా కూడా ఉండదు. ఎందుకంటే ఏ వాసనల కారణంగా ఈ దేహం ఏర్పడిందో ఆ పూర్వ వాసనల లోపల నుంచి ప్రేరేపిస్తూ ఉంటే ఇంద్రియాలు ఆయా విషయాల్లో తిరుగుతూ ఉంటాయి. వాసనలు ఉంటాయి, అవి ప్రేరణ కలిగజేస్తూ ఉంటాయి. దాని ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. వాటి వాటి వృత్తులని కొనసాగిస్తూ ఉంటాయి. కళ్ళు ఎదురుకుండా ఉన్న వాటిని చూస్తుంది, చెవి శబ్దాలు వింటుంది, కాళ్ళు, చేతులు, వాక్కు పనిచేస్తూ ఉంటాయి.
అయితే ఇవన్నీ కావాలని చేస్తున్నాయా? కాదు. పోనీ అక్కడ ఏవో చేస్తుంటే ఏదేదో జరిగిపోతుంటే కావాలని చూస్తోందా? అది కూడా కాదు. అవి చెయ్యవలసిన పనులే చేస్తున్నాయి. అవి ఏం చెయ్యాలో వాటి అలవాటు ప్రకారం అవి చేసుకుంటూ వెళ్తాయి. అద్దంలో ఎన్నో రూపాలు, ప్రతిబింబాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి వచ్చి అద్దం ముందు ఉండి వెళ్ళిపోతుంది అనుకుందాం. అవేవి కూడా అద్దానికి తెలీదు. వాటికి సంబంధం కూడా ఉండదు అద్దానికి కదా. ఒకళ్ళు వచ్చి చూసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇంకొకళ్ళు వచ్చి చూసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇంకో వస్తువు దాని ముందు నుంచి తీసుకెళ్లారు. వాటితో అద్దానికి సంబంధం ఉంటుందా? ఏ వస్తువు తన ముందు నుంచి వెళ్ళినా అద్దానికి ఎటువంటి సంబంధం ఉండదో ఆత్మనిష్ఠుడికి అటువంటి సంబంధం ఉండదు, సంబంధం లేదు. అలాగే ఆత్మ కూడా. మరి అద్దం జడం కదా, అందుకు లేదు నచ్చు. ఆత్మేమో చైతన్యం. ఆత్మ యొక్క ప్రమేయం లేకుండా అన్ని ప్రతిఫలిస్తాయి. కాబట్టి ఆత్మ సాక్షిగా ఉంటుంది తప్ప తనకి ఏ విధమైన సంబంధాన్ని వాటితో పెట్టుకోదు. అద్దం అంటే జడం, మరి ఆత్మ చైతన్యం. చైతన్యమైనా కూడా తనేమి పట్టించుకోవచ్చు, సాక్షిగా అలా ఉంటుంది అంతే. అద్దం చూసినట్లుగా తన నుంచి వెళ్ళిపోయే వస్తువులు అద్దం ఎలా జడంగా చూస్తుందో ఆత్మ కూడా పట్టించుకోకుండా నిర్లిప్తంగా అలా ఉంటుంది. నిజంగా అంత ప్రేరణతో, పూర్వవాసన ప్రేరణతో దేహం ద్వారా ఏ కర్మలు జరిగినా ఆ మహాత్ముడికి ఏది పట్టదు, వాటి స్పృహ కూడా ఉండదు. ఇదే సాధక దశలో అయితే, అంటే ఇప్పుడు మన దశ, సాధక దశ అంటే ఎవరో అనుకోకండి, అది మనమే. ఈ దశలో అయితే బుద్ధిలోని కోరికలకు అనుగుణంగా మనస్సు ఆలోచనలు చేస్తూ, ఆలోచనలకు అనుగుణంగా దేహం, ఇంద్రియాలు కర్మలు చేస్తూ ఉంటాయి. అప్పుడు సాధకుడు ఏమంటాడు? తాను ఆత్మనని భావిస్తూ కూడా ఆ పని చేస్తున్న దేహాన్ని, ఇంద్రియాలని, ఆలోచిస్తున్న మనస్సుని, కోరికలని, కోరికలని బయట పెడుతున్న బుద్ధిని తాను తెలుసుకుంటూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. తెలుసుకుంటూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. సాధన మొదటి దశలో. ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు ఆ సాధన చేస్తున్నాం కదా. ఇది చేస్తోంది, నేను చూస్తున్నాను, తెలుసుకుంటూ ఉంటాం. అంటే నిరంతరంగా ఉండదు. సాధన చేసేటప్పుడు మాత్రం ఇది చేస్తోంది, నేను చూస్తోందని సాక్షిగా ఉంటాం కదా. సాధక దశలో సాక్ష్యంలో ఎన్నో మార్పులు ఉంటాయి. వాటిని చూసే సాక్షిలో కూడా మార్పులు ఉంటాయా అంటే చూసేవాళ్ళలో మార్పులు ఉండవు. నిజంగా ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి తాను కేవలం ఆత్మగానే ఉంటాడు, కానీ సాక్షిత్వం కూడా ఉండదు. మనం చెప్పుకోవడానికి సాక్ష్యం చెప్పుకుంటాం, కానీ వాళ్ళకి అది కూడా ఉండదు. మనం అలా చెప్పుకోకపోతే మనకు అర్థం కాదు. సాక్షిత్వం ఉంటుంది అని చెప్పకపోతే మనకు అర్థం కాక మనం చెప్పుకుంటాం, కానీ సాక్షిత్వం కూడా అది ఏమీ ఉండదు. చూసేవాడు సాక్షి, చూడబడేది సాక్ష్యం. సాక్ష్యం ఉంటేనే సాక్షి ఉంటాడు. అసలు సాక్ష్యమే లేకపోతే సాక్షి ఎక్కడ ఉంటాడు? ఆత్మానుభూతి పొందిన వాడి దృష్టిలో ప్రపంచం లేదు, దేహం లేదు, కర్మలు లేవు, కర్మఫలాలు లేవు. కాబట్టి అతను చూడటానికి ఏమీ లేదు. ఏమైనా ఉంటే కదా చూడటానికి అక్కడ, ఏమీ లేవు. కాబట్టి అతను సాక్షి కూడా కాదు. సాక్షి అనటం కూడా అసత్యమే. ఎందుకంటే మరి అబద్ధం చెప్తున్నారు, అలా చెప్పకపోతే మనకు అర్థం కాదు. కాబట్టి అతడు ఏ మార్పులు లేని సర్వవ్యాపక ఆత్మ, అతడే పరమాత్మ. నేను మళ్ళీ సోమవారం మరొక్కసారి వివరించుకున్న 35వ శ్లోకం.